నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అద్దంకి ఇన్ఛార్జి వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు. కళ్ళు మూసుకున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకోండి, ఇంకొక సంవత్సరం అయిపోతుంది, తర్వాత మన పాదయాత్ర మొదలవుతుంది, ఇక అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి రోజు సినిమా చూపిస్తాను అనే మాట అయితే అన్నారు కదా. ఆ సినిమా ఏంటంటారు? 1.5 సంవత్సరం కూడా ఇంకా కళ్ళు మూసుకునే ఉండాలంటారా వైసీపీ నాయకులందరూ? ఒకటి సార్, కళ్ళు మూసుకుంటారు. ఎవరు కళ్ళు మూసుకోవాలా? వైసీపీ నాయకులు కళ్ళు మూసుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరిపోయిద్దా? బాబు గారు ఏంటంటే అభివృద్ధి కోసం చూస్తున్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తానని చూస్తున్నాడు. కళ్ళు మూసుకోండిరా, నేను ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తాను, మీరు అంతా కళ్ళు మూసుకోండి. ఆంధ్ర జనం గొర్రెలు సార్, నేను అన్నాను కాదు, ఆంధ్ర జనం గొర్రెలు నమ్ముతారు నన్ను అన్న లెక్కలో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆంధ్ర జనం పిచ్చోళ్ళు కాదండి. పొరపాట్ల ఒక్కసారి అన్నారు కాబట్టి నీకు ఇచ్చారు అధికారం. ఇవాళ ఆంధ్ర జనం తెలివి మీరిపోయారు. డెవలప్ ఏందో ఏదేందో వాళ్ళకి తెలుసు. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి ఆశాలు వేసి ఏందా నువ్వు సినిమా చూపెట్టేది? నీకే సినిమా కనపడుతుంది ఇవాళ. నీ దొంగ మందు ఏమండి, దొంగ మందులో నీకు సినిమా కనపడుతుంది. తప్పుకోవడానికి ఏదో చేస్తున్నావు. ఇంకోటి, మొన్నటి దాకా ఒకసారేమో ఎస్సీని నందిగం సురేష్ ఇరికిచ్చావు, ఒకసారేమో కాపుని ఇరికిచ్చావు అమ్మడు రాంబాబుని, ఇవాళేమో కమ్మని ఇరికించాలని చూస్తున్నావు. నీ రెడ్డిని బయట తేవే. అసలు నువ్వు రెడ్డివే కాదు కదా. దాని గురించి మాట్లాడదాం మనం. ఈ సినిమా అంటే, ఈ సినిమా ఎలాంటి సినిమా అనుకోవచ్చు అంటారు? కామెడీ సినిమా అనుకోవచ్చారా, హారరా, లేదంటే టెర్రర్ సినిమానా, ఎలాంటి సినిమా అనుకోవచ్చు అంటారు? ఇది కామెడీ అండి, కామెడీ సినిమానే. ఎందుకంటే ఈ మాట్లాడే మాటలకి ఆంధ్ర జనం నవ్వుకుంటున్నారు. ఈ తొక్కులకు గడికి ఏం తెలీదు. సార్ మొన్న చూద్దాం, ఉగాదికి సెట్ వేసాడు, పెద్ద సెట్టు, పెళ్ళం ఈడు. సారు తీర్థం ఇటు తాగుతారు, ఏందది? తాగారో లేదో ఎవడో తెలుసు అండి. అదేమంటే పాపం మా తల్లి వచ్చింది, నల్లబర్రె రోజా గారు. సార్ ఒక విషయం చూద్దా, ఇవాళ అనాలా, నల్లబర్రె వచ్చింది రోడ్డు మీదకి. చంద్రబాబు నాయుడు భార్య ఆడ పాలు వెతుకుతుందా? నీవు ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళావమ్మా? నీ మొగుడు ఉన్నాడు ఆ పక్కన ఎప్పుడన్నా? వద్దులే బాబాయ్. ఇగో మీరు ఇట్ట అనబట్టే, ఇగో ఉగాది ఏందో తెలుసు, అది పరాభనామ సంవత్సరం. అంటే కొద్దిగా డేంజర్ సంవత్సరం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు చేయలే. మీకు తెలియదు కదా, మీరు అందరూ పరాభవం చేయడానికే వచ్చారు. మీ డ్రామాలు, మీ యాక్షన్లు. నిన్న మళ్ళీ ఏమో తమిళనాడు పోయింది, అక్కడ డిఎంకి ఈయన రానిలా, ఎవరు కొత్త పార్టీ పెట్టాడు ఈయన రానిలా, విజయ్ రాణిపాడికి మళ్ళీ డిఎంకేలో పోయి స్టేట్ గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు ఏం తేలేదు, మీరు బ్రహ్మాండంగా తెస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, వాళ్ళు చంద్రబాబు నాయుడుకి చేత కాలేదు అని తమిళ్లో ఏదో మాట్లాడుతుంది. అసలు నువ్వు ఏ స్టేట్కి సంబంధించిన దానివి? నువ్వు ఏ స్టేట్ల గురించి మాట్లాడుతున్నావు? ఉంటుంది తమిళనాడు ఎమ్మెల్యేగా మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారండి. అవునండి, నీ నియోజకవర్గంలో మాట్లాడు, నీ నియోజకవర్గంలో మాట్లాడు. ఇంకోడు ఉన్నాడు పనికిమాలి నాకుడు, కేఎస్ ప్రకాష్, ఓ ప్రసాద్, ఓ ఆడమ్మ పనికి. అసలు సార్ తప్పదు సార్, ఇప్పుడు తప్పదు. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడుతాం తప్ప? ఏమైంది? గౌరవుని మాట్లాడితే ఒకళ్ళు సినిమా చూపెడతా, ఎవడికంటే సినిమా చూపెట్టేది? వీళ్ళే పెద్ద మగోళ్ళు, వీళ్ళే పెద్ద డైరెక్టర్లా.
వీళ్ళే పెద్ద డైరెక్ట్లా కోటి సైన్యం, తెలుగుదేశం పార్టీ కోటి సైన్యం. ఎవడు చూపెడతాడు దమ్ముంటే రమ్మానండి. కాకపోతే బాబు గారు చెబుతున్నారు కాబట్టి ఊరుకొని కూర్చుంటున్నాం. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం బాబా. నేను ద్వారకా తిరుమల వెళ్ళారు అంబటి రాంబాబు గారు. అక్కడికి వెళ్ళి అక్కడ కార్యకర్తలతో మాట్లాడుతూ అంబటి అంటే ఆషామాషి అనుకున్నారా, అంబటి అంటే అమాయకుడు అనుకున్నారా, టైగర్ ఎక్కడా అంటున్నాడు కదా, ఏంటంటారు మరి దానికి అర్థం? సార్ దానికి కూడా చెప్పారండి మా హోమ్ మినిస్టర్ గారు. ఈ టైగర్లకి ఈ లైన్లకి ఓ జూ ఏర్పాటు చేద్దాం, ఆ జూలో పెడదాం. ఏంటంటే టైగర్ ఏంది టైగర్ చెప్పండి. ఒక కులం తరపున మాట్లాడతాడు ఈయన అల్లుళ్ళు ఎవరు సార్? ఒక్క విషయం చదువుతున్నా అండి, వీళ్ళ అల్లుళ్ళు ఎవరు? ముగ్గురు అల్లులు కమ్మ సార్. ప్రతి ఒక్కదానికి కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు బతకాలని చూస్తే మాత్రం కుదరదండి. ఇంకోటి, నిన్న సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది, అయ్యా కులం మారిన వాళ్ళకి, కులం కాదు మతం మారిన వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ కుదరదని. దాని గురించి మాట్లాడమానండి, ఒక్కడిని మాట్లాడమానండి, ఒక్కడిని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమానండి. అది కరెక్టా కాదా? దాని గురించి మాట్లాడమానండి, లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళమానండి. రాజధాని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న అకాల వర్షాలు, రోడ్లు వేస్తున్నారు, ఏదో బురద అయింది, దాని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజధానిలో ఎక్కడైనా ఏదైనా మునిగిందా? ఆ గుంటలు తగిన వల్ల ఎడా నీళ్ళు పడతాయి. ఇప్పుడు మనం కాలువలు తవ్వుతున్నాం అండి డెవలప్మెంట్ కోసం, దానిలో నీళ్ళు ఉండవా? ఏమన్నా అన్నం తింటారా గడ్డి తింటున్నారా? అన్నమా గడ్డి తినేది? వాడొకడు నాగేశ్వర గాడు. వాళ్ళ సంగతి అనవసరం అండి. మరి జగన్మోహన్ రెడ్డి ఏంది పదే పదే నేను సినిమా చూపిస్తా అంటున్నాడు కదా. సరే 70 mm 35 mm చూపెట్టమానండి, వాడి దమ్ముంటే. అసలు ఎందుకండి అసెంబ్లీకి రావచ్చు కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్సీలు వస్తున్నారు కదండి కౌన్సిల్కి, మీరెందుకు రావట్లా? మీ ఎమ్మెల్సీలు వస్తున్నారు, మీరెందుకు రావట్లా?